మోడీ ప్రభుత్వం కాదా? అప్పుడు ఇవన్నీ కనబడలేదా మళ్ళీ వాళ్ళకు? మాట్లాడు. ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీనే కదా కట్టింది. ఇప్పుడు దాన్ని కుంగిందో వంగిందో అంటున్నారు కదా, దాన్ని మరమ్మతు చేసే బాధ్యత కూడా ఎల్ఎన్టీ కంపెనీదే కదా. 700 కోట్ల వ్యయంతో మరమ్మతు చేయొచ్చు. చేయదలుచుకున్న దాన్ని వీళ్ళు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లా, కేసీఆర్ గారు ఏం పని చేయలేదు అని నిరూపించే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. ఇన్ని రోజులు కాళేశ్వరం తోటి నీళ్లు రాలేదన్నారు. ఇప్పుడు పంటలు ఎండుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వచ్చే పంటలు ఎండుతున్నాయి. మాకు మిడ్ మానేర్లా చుక్క నీరు లేకుండా పోయింది. ఒకసారి చూడండి వచ్చి కూడా మీరు. కుదురుపాక దగ్గర మిడ్ మానేర్లా చుక్క నీరు లేకుండా పోయింది. మరి ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎత్తిపోయొచ్చు కదా, తీసుకొచ్చి అలా పోయొచ్చు కదా, ఎందుకు వస్తే లేరు? ఎవరు ఫేకు ముచ్చట్లు చెప్పిండ్రండి చెప్పండి ఒకసారి. డిసెంబర్ 9 నేను వస్తానా, రాగానే 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నారు. డిసెంబర్ 9 నేను రాగానే కేసీఆర్ రైతులకు 10,000 రైతు బంధు భిక్ష వేస్తాడు, నేను వచ్చి 15,000 వేస్తా అని చెప్పిండ్రు. డిసెంబర్ 9 రాగానే అమ్మలక్కలు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పిండ్రు. ఏదన్నా హామీలు చేసిండ్రా? ఈ 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చింది 420 గ్యారంటీలు ఇచ్చిర్రు. వాళ్ళు 6 గ్యారంటీలల్లో ఏది అమలు చేసిండ్రు? ఆడపిల్లలను చూస్తే ఆడవాళ్ళని చూస్తే బస్సు ఆపుతలేరు, సీట్లు లేవని చెప్తున్నారు. 6 గ్యారెంటీలో ఇంపార్టెంట్ కదండి అది. అంటే ఆడవాళ్ళ చూస్తే బస్సు చూస్తలేరా? కనబడతలేదా? ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లోనే మెగా డిఎస్సీ చేస్తామని చెప్పారు. సుజాత గారు మరి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇచ్చారేమో అనుకో నేను ఆపేశాను. నేను అదే బస్తలేరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కనబడుతున్నారేమో మెడల కండువా వేసుకొని, అందుకే ఆపుతలేనట్టున్నారు. అంటే బీఆర్ఎస్ ఆపరా మీరు? కాదండి సత్య గారు, బీఆర్ఎస్ ఆపరా? బసాపరా బీఆర్ఎస్ మహిళలు చెప్తా ఉంటే ఆ మేడం గారు చెప్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రైతు బీమా ఇయ్యలేదా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రైతు బంధు ఇయ్యలేదా? ఏమి ఇయ్యలేదు. అంటే కండువా వేసుకొని ఉంటే మీరు బస్సులు ఆపద్దని చెప్పిండ్రా మరి వాళ్ళకు? మాట్లాడు. సోదరికి నేను గుర్తు చేయదలుచుకున్నా. నిన్న మొన్నటి దాకా ఆటో డ్రైవర్లతోని ఆటో కార్మికులతోని ధర్నా చేయించి పెద్ద మనుషులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. బస్సులు ఉచిత బస్సులు వేయడం వల్ల మహిళలందరూ అందులో ప్రయాణం చేయడం వల్ల ఇంకా తొందరపడకండి. అసలు తొందరపడతలేము. ఇంకా 50 రోజుల టైం ఉన్నది. 50 రోజుల టైం అయిపోయింది. అసలు ఇంత ఎర్లీగా ఒక్క నెల రోజులోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వము భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు. అది మీ ప్రభుత్వం. ఒకసారి రైతుల దగ్గరికి వచ్చి చూడండి, రైతు బంధు పడ్డదా? నాట్లేసుకునే సమయం అయింది. మళ్ళా అక్కడికి పోయి అప్పులు తెచ్చుకుంటున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరిని మాట్లాడినారు. ఇంకా అధికారంలో ఉన్నామని ఇంకా అహంభావం ఇంకా పెరిగిపోయింది వాళ్ళకి. ఎందుకంటే మాట్లాడినారు. ప్రతిపక్షంలో అహంభావము గోతి పెడతాం, గొయ్యి తీస్తాం అని మీరు చెప్తున్నారు. అధికారం అనేది ప్రతిపక్షం అనేది మాకు కొత్త కాదు, కొట్లాట కొత్త ఏమి కాదు. తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో ఇప్పుడు అబద్ధం చేసి గెలిచిండ్రు. ఆ హామీలు నెరవేర్చకపోతే మీ ఎంబడి వాడు ప్రజల చేతనే, ప్రజల కోసమే ఎంబడి పడతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నాం. మనం డివైడ్ అవుతున్నాం. పవన్ గారు మనం డివైడ్ అవుతున్నాం. ఒక్క నిమిషం సుజాత గారు ప్లీజ్ ఒక్క సెకండ్ డివైడ్ అవుతున్నాం. వెంకట్ గారు ఒక్క నిమిషం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాస్ట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1,50,000 కోట్లు అన్నారు. అధికారులకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు ఖర్చు అయితే 93,000 కోట్ల 872 కోట్లు కాళేశ్వరం మీద అప్పు తెచ్చి ఖర్చు చేసిండ్రు అని చెప్పిండ్రు. నేడు పీపీటీలో కూడా చెప్పారు అధికారులు. ఏమని చెప్పారు? 61,650
వస్తున్నా అండి. పావని గారు ఒక్క సెకండ్. రైట్, మీరు స్టేట్ ఆన్సర్ చేయండి. ఇంత సత్యం గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మేడిగడ్డ కుంగిందా లేదా? అక్కడ 3,200 కోట్లు వృధా అయ్యాయి, 3,200 కోట్లు నీళ్ళలో పోసారని ఇవాళ విజిలెన్స్ రిపోర్ట్, ఒక ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్కి మీరు కట్టుబడి ఉంటారా లేదా అంటున్నా నేను. ఏమండి, నిన్న ఎన్టీవీ వాళ్ళు ఒకటి ట్విట్ పెట్టిండ్రు అఫీషియల్ హ్యాండిల్ నుంచి వెళ్ళి, తొందరనే మళ్ళా డిలీట్ చేసిండ్రు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, అదేంట ఎన్నో పిల్లరు 19, 20, 21 అక్కడ బొగ్గు గనులు ఉంటాయి. అది ఏం జరిగింది అనేది అధికారులు నిర్ణయిస్తారు. కానీ ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఒక్క ఎకరానికి కూడా చుక్క నీరు అందలేదని చెప్పారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు. మరి ఇప్పుడు మేడిగడ్డ అందుకెళ్ళి నీళ్ళు వస్తలేవు కదా, మరి ఇన్ని రోజులు కాళేశ్వరమే కదా పండించింది. రైట్ ఒక్క సెకండ్. సత్యం గారు, మేడిగడ్డ బ్యారేజీ 8 బ్లాకులుగా 87 పిల్లర్స్తో ఉంది. ఓవరాల్గా మొత్తం అంతా సీరియస్గా దాన్ని స్టడీ చేశారు. దాదాపు 5 కేటగిరీల్లో సమాచారం సేకరించారు. 3,200 కోట్లు నీళ్ళల్లో పోశారు. ఆ ప్రాజెక్టు వృధా అయిందనేది ఆ విజిలెన్స్ రిపోర్ట్ ప్రైమరీ రిపోర్ట్. అది ఆ రిపోర్టు మీద అనేక అనుమానాలు ఉన్నాయి. నిజంగా కూడా ఆ రిపోర్టు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు రిపోర్టు చేసిన ఖర్చు మీద, తర్వాత దాన్ని దేనికి ఉపయోగించారు అనే దాని మీద ఆధారం చేసుకొని విజిలెన్స్ రిపోర్ట్ చేస్తుందండి. అవునండి. విజిలెన్స్ కమిషన్ టెక్నికల్